ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆఖరికి ఏం చేస్తున్నారు అని ఆయన అంటే 30,000 40,000 జీతానికి పనిచేస్తున్నారు వీళ్ళు. స్కిల్ డెవలప్మెంట్ ఉంటే వాళ్ళు స్పోర్ట్స్లో కానివ్వండి, మ్యూజిక్లో కానివ్వండి, ఎక్కడో అక్కడ వివిధ రంగాలలో వెళ్ళి వాళ్ళు కూడా బాగుపడతారు కదా. అట్లాంటివి ఏముండవు. ఎంతసేపు మేము పైసలు ఎట్లా దోచుకోవాలి, మాకు ఫీజులు ఎట్లా రావాలి, పిల్లల దగ్గర నుంచి వెళ్ళి ఎట్లా వసూలు చేయాలని చూస్తారు వీళ్ళంతే. సో ఇది ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపిస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ముచ్చటే. మరి గవర్నమెంట్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో విద్యా వైద్యం ఎప్పుడైతే ఫ్రీగా అందరికీ అందుతుందో అప్పుడే రాష్ట్రం కానివ్వండి, దేశం కూడా బాగుపడుతుంది. మరి అక్కడ చూసుకున్నట్లయితే విద్యా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఎవరు కూడా స్పందిస్తలేరు. మరి వాళ్ళకి ఎంత ముట్టినాయి, అక్కడ ఉన్న ఈ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు ఎంత ముట్టినాయి ఏందనేది కూడా త్వరలో ఆధారాలు రావాలి. ఇట్లాంటి వాటిపైన ఖచ్చితంగా పేరెంట్స్ మీరు కూడా రెస్పాండ్ కావాలి. ఎందుకంటే 15,000 20,000 అనేది చిన్న ముచ్చట కాదు. మీరు అసలు సంవత్సరం మొత్తానికి మనం చూసుకున్నట్లయితే 5,000 కూడా కావు. ఆ పుస్తకాలకు, ఆ డ్రెస్ మెటీరియల్కి ఏదైతే ఉందో 5,000 కూడా కావు. బల్క్లో మీకు 15,000 అంటే చిన్నగా అనిపిస్తుండవచ్చు, కానీ ఒక్కొక్క స్కూల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళు ఏమున్నది బ్రాంచెస్లు పెట్టేస్తారు. ఒక్కొక్క ఆర్గనైజేషన్కి సంబంధించుకుంటే వేలలో ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళకి ఫీజులు రాకపోయినా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లెక్క పైసలు వచ్చేస్తున్నాయి కదా.